నాయకులని ఊసరవెల్లులతో పోల్చినా కూడా, దొంగలతో పోల్చినా కూడా, ఎన్ని రకాలుగా పోల్చినా కూడా సరిపోనంత వంచన. ఇక ఒక్కసారి చూడండి, ఈ మాటలు వినండి. రాష్ట్ర ముఖ్యమంత్రి నిస్సిగ్గుగా గింత పట్టపగలు గింత దారుణమైనటువంటి అబద్ధాలు చెప్పిన తర్వాత ఎవరికన్నా ఇంకా ఏమన్నా నమ్మకం ఉంటుందా? ఇక ఒకసారి చూడండి. రైతు భరోసా కార్యక్రమాన్ని రాష్ట్రంలో ఉన్న రైతాంగం ఇది ఏనాడు తెలుసా? 26/1/2025 జనవరి 26 నాడు చాలా ఆడంబరంగా, ఎట్లా అంటే అసలు ఇక మా అంతటోడు లేడు, మేం చేసినంత ఎవరు చేయరు, 15,000 ఇద్దామనుకున్నాం కానీ కేసీఆర్ చేసిన అప్పుల వల్ల 12,000 ఇస్తున్నాం సంవత్సరానికి, కాబట్టి మీకు ఒక 6,000 రూపాయలు చొప్పున ఒక్కొక్క ఎకరానికి టకీ మనీ ఈ రాత్రి నుంచే పడతాయని ఆ రాత్రి మాట దొంగల మాట అయిపోయింది. అది అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇలాంటికి ఎన్ని నెలలు అవుతుంది చూడుర్రి, 3 నెలల కాలం ఎల్లదీసిరు, మొత్తానికి 5 ఎకరాలు కూడా ముట్టలేదు. ఇగో రైతాంగానికి వ్యవసాయ యోగ్యమైన భూములకు దాదాపుగా మార్చి 31 తారీఖు లోపల అని చెప్తూ ఇంకో మాట ఏమన్నాడు విన్నారా? సాగుకు యోగ్యమైన భూమి. ఈ సాగు ఏంటిదో, ఆ యోగ్యం ఏంటిదో మరి మీకెరకనా, రైతులకెరకనా? మరి అసలు ఎవడేం చేస్తుండు? మరి అధికారులు ఇచ్చిండ్రా లేదా? శాటిలైట్ సర్వే అని చెప్తిరి, భూములను గుర్తిస్తున్నాం అంటిరి. కేసీఆర్ అడమైన భూములకు ఇచ్చిండు, పనికిరాని భూములకు ఇచ్చిండు, కాబట్టి మేము వృధానంతా ఆపుతామని చెప్తిరి. అది ఆపుడు సంగతి దేవుడు ఎరుగు, అది ఆపుడు సంగతి గంగల పోని. కానీ ఇలా నిజమైన రైతులకి అసలు అందియాల్సిన పైసలు అందియకపోయి ఆయన ఎక్స్ట్రా ఇచ్చి ఎవరికో ఇచ్చి ఖరాబ్ చేసిండని చెప్పినా నిజంగా అవసరమైనకైతే అందినాయి. కానీ ఈసారి మీరు అది దొరకబడుతున్నామని చెప్పి మొత్తానికి ఎగబెట్టిన పరిస్థితి వచ్చేసింది. ఈ రుణమాఫీ కూడా 20,000 కోట్లు చేసినామని చెప్పినా ఒకసారి 7,000 కోట్లు 8,000 కోట్లు రైతు బంధు ఎగబెడితిరి ఒక పంటది. ఇప్పటిదాకా ఇంకో 4,000 కోట్లు రానే రాకపోయా. ఇది అది కలిపితే మీరు చేసింది ఎంతనా అంటే ఆడ 8,000 కోట్లు కూడా చేయనట్టే. మీరు ఇక 20,000 కోట్లల్లో ఈయనే 15,000 కోట్లు వీకినాయి మీరు చేయకపోతే. ఇప్పటిదాకా 12-13,000 కోట్లు ఇప్పటిదాకా పత్తలేవు. చేసామని మీరు ఎట్లా చెప్పుకున్నారు? ఇగో 10,000 కోట్ల రూపాయలు పేద రైతుల ఖాతాలో నిధులు వేసి 10,000 కోట్ల రూపాయలు రైతులకు ఇచ్చే బాధ్యత ఈరోజు కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఎట్లా చెప్తాడు తెలుసా? ఇచ్చేటప్పుడేమో ఏదైనా ఇవ్వాలంటే ప్రతిదీ తులం బంగారం ఇవ్వాలంటే, స్కూటీ ఇవ్వాలంటే, మీకు ఆత్మీయ భరోసా రావాలంటే, ఇల్లులు రావాలంటే కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది, కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. అమ్మ తల్లి సోనియమ్మ మాట ఇచ్చింది, అన్న రాహుల్ గాంధీ ఇస్తాడు అన్నట్టుగా వాళ్ళ మీద పెట్టి, ఏది ఇవ్వాల్సినవన్నీ కూడా వాళ్ళ మీద పెట్టి, ఇచ్చినవి చేసినవి ఏమని ఉంటే మాత్రం ఆయన మీద పెట్టుకుంటాడు పూర్తిగా. మీరు ఒకసారి చూడండి, ఆ వీడియో కూడా చూపిస్తాను నేను. దాంట్లో నేను వచ్చినాక ఇన్ని వేల కోట్ల మాఫీ చేసిన, నేను వచ్చినాక ఇంతగానం ఇచ్చిన, నేను వచ్చినాక ఇది చేసిన, నేను అనేది ఇచ్చినవి మాత్రం నేను అని చెప్పుకుంటాడు. ఇయ్యనివి ఒకవేళ ఇవ్వాల్సి వచ్చేటివి ఒకవేళ ఇస్తారా లేదా అని అనుమానం ఉన్నాయి మొత్తం మాత్రం వాళ్ళ మీద పెట్టేస్తాడు. ఇక క్లియర్గా అమ్మ సోనియమ్మ కాంగ్రెస్ పార్టీ మీద పెట్టాడు. ఇక్కడ బాధ ఏంటిదంటే ఆయన అన్నటువంటి మాటలల్లా కార్యక్రమాన్ని రాష్ట్రంలో ఉన్న రైతాంగానికి వ్యవసాయ యోగ్యమైన భూములకు దాదాపుగా మార్చి 31 తారీఖు లోపల 10,000 కోట్ల రూపాయలు పేద రైతుల ఖాతాలో నిధులు వేసి 10,000 కోట్ల రూపాయలు రైతులకు ఇచ్చే బాధ్యత ఈరోజు కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. రైతు భరోసా పథకాన్ని సంవత్సరానికి 12,000 చొప్పున తీసుకుంటుంది అన్నావు, మరి ఎక్కడ తీసుకున్నావు? మరి ప్రారంభించి ఈ రోజు వాళ్ళ ఖాతాలో నగదు పడతా ఉన్నది అధ్యక్ష. మార్చి 31 లోపల మొత్తంగా వాళ్ళ ఖాతాలో వేయాలనుకున్నాం అధ్యక్ష. ఒకసారి లైవ్లో చూస్తున్న వాళ్ళు నాకు మెసేజ్ పెట్టండి, రైతు భరోసా రాని వాళ్ళు ఒకసారి మెసేజ్ పెట్టండి. ఎన్ని ఎకరాలకు రాలేదు, వస్తే వచ్చింది. మరి ఆయన చెప్పే మాట ఏంటంటే మార్చి 31 లోపు టకి మీద అందరికీ వస్తాయని చెప్పి మనని మోసం చేసిండా, మాయ చేసిండా, మనని ఆగం చేసిండా? ఒకసారి చూడండి. ఒకసారి ఇగో నో రైతు భరోసా, నో రుణమాఫీ. ఓకే, మా మండలం మొత్తం 1 ఎకరాకు కూడా రాలేదంటూ దుర్గాశంకర్ రెడ్డి అన్న 4 గుంటలకు కూడా రాలేదు. యాక్చువల్గా నేను నాకున్నటువంటి అప్డేట్ ఒకసారి నేను చెప్తా, ఎక్కడి దాకా వచ్చింది, ఇంకా ఎవరికి వస్తుంది, వాళ్ళు ఇస్తారా ఇయ్యరా అనేది కూడా కొంత అనుమానం ఉన్నది. ఇప్పుడు ఈ రైతు భరోసాకు సంబంధించి మనందరికీ తెలుసు, వీళ్ళు చెప్పిన మాట జనవరి 26 నాడు బ్రహ్మాండంగా టకీ మనీ పడిపోతాయని చెప్పిండు. ఆ టకీ లేదు, టుకి లేదు, కానీ ఈ 12,000 రూపాయలు వచ్చింది. వీళ్ళు డిసైడ్ చేసింది 12,000 రూపాయలు అంటే సంవత్సరానికి 6,000, 6 నెలలకు 6,000. ఇదేమో పర్ ఇయర్, పర్ ఎకరానికి, పర్ ఇయర్ పర్ ఎకర్. అట్లనే ఇది ప్రతి 6 నెలలకు అంటే 2 పంటలు కాబట్టి ఖరీఫ్ రబీ కాబట్టి
ఈ ఈ ఈ 2 పంటలకు ఇచ్చే అమౌంట్ ఇది. అయితే ఇక్కడ ఏమైందంటే ఎన్ని ఎకరాలకు వచ్చిందయ్యా ఇప్పటిదాకా అంటే కరెక్ట్గా 3 ఎకరాల 18 గుంటలకు వచ్చింది ఇప్పటిదాకా. మనకున్న ఫైనల్ అప్డేట్ ఇది. నేను తీసుకున్న అధికారుల దగ్గర 3 ఎకరాల 18 గుంటల కాడికి రీచ్ అయింది అంతే. అంటే 3.5 ఎకరాలు అనుకోండి. ఇక 3 ఎకరాల దాకా మొన్నటిదాకా వేసినామని చెప్పిన వాళ్ళు 4 ఎకరాల దాకా 31 వరకు ఈ జనవరి 26 నుంచి మార్చ్ 31 వరకు వీళ్ళు చేసినటువంటి పని, మార్చు 31 వరకు వీళ్ళు చేసినటువంటి పని ఇది. లాస్ట్కి 3 ఎకరాల 18 గుంటలు మాత్రమే. అసలు వీళ్ళు చెప్పే మాటలకి ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న దానికి ఏమన్నా గింత ఇసుమంతైనా ఆవగింజంతన్నా పోలిక లేదుగా. చెప్పేటప్పుడు ఆరంభ శూరత్వం లెక్క, మా అంత పీకుడు మంతులు ఎవరు లేరు, మేము చెప్పినంత ఎవడు చెప్పడన్నట్టు, మేము చేసినంత కూడా ఎవడు చేయడన్నట్టు గొప్పగా చెప్పి ఇక మేము చేస్తే చూడు ఎట్లా ఉంటుంది అన్నట్టు అన్నారు కదా. మరి ఇది కూడా ఇవ్వడం చేతనైతే లేదు కదా. ఇలా రైతులకి బాధ కాదా? మాట్లాడరా? నొప్పి కాదా? మీరే చెప్తారు ఇది అయిపోతుంది చేస్తా పెంచినా అని చెప్పి 15 ఇస్తానే మోసం ఇది. యాక్చువల్గా వాళ్ళు పెట్టిన మేనిఫెస్టో కానీ వాళ్ళు ఇచ్చిన గ్యారంటీ కార్డులు కానీ ఏమున్నదా అంటే ఇది ఉన్నది. లాస్ట్కి 15,000కెంచి 1,500 ఎగ్గొట్టి ప్రతి పంటకి, అంటే 3,000 రూపాయలు టోటల్ ఎగ్గొట్టి 12,000కి లిమిట్ చేసి ఇలా ఒక్క 6,000 రూపాయలు ఒక్క పంటకి ఒక్కసారి ఒక్క ఫసల్కి ఒక్క రైతు భరోసా అందించడానికి 3 చెర్ల నీళ్ళు తాగుతూ ఉన్నారు. ఇలా అంటే 30 తిప్పలు పడతా ఉన్నారు. కి 7,000 కోట్లు 8,000 కోట్లు కూడా చేయడం చేతగాని దద్దమ్మలను ఇక మరి వీళ్ళని ఏమనాలని రైతులు అంటూ ఉన్నారు. ఇలా ఏమనాలన్నా ఎన్నడన్నా గిట్లా ఎదురు చూసినామా? ఇప్పుడు కేసీఆర్ అన్న మాట గదే, రైతులు గోస ఎందుకు పెడుతుంటే ఎందుకు పెడుతున్నారు, ఎన్నడన్నా వస్తుందని అంటే గతంలో ఎప్పుడన్నా రైతు భరోసా కోసం ఎదురు చూసినోడు కానీ, అరే నాకు ఇంకా పడలేదని చెప్పినోడు కానీ, ఇట్లా వార్తల్లో ఇన్ని గానం సార్లు మాట్లాడుకున్నది కానీ గతంలో లేదు. ఇవాళ మొత్తం ఎటు చూసినా ఇదే సబ్జెక్టు. గ్రామాలలో ఏ రైతు ఇద్దరు కలుసుకున్నా కూడా అన్న నీకు పడ్డదా? పడలే తమ్మి. మరి నాకు కూడా పడలేదు తమ్మి. అరే ఓలకు పడ్డది, పలానా రెడ్డికి పడ్డదట. ఎంతకు పడ్డది? 3 ఎకరాలకు పడ్డదట. గదేందన్నా గిట్లా ఎకరం ఒక ఎకరం 1 2 ఎకరం 2 లెక్క గీ లెక్క పెట్టుడేంది? ఈ కథ ఏంది? ఇట్లా ఏ రోజులు నడుస్తుంది? అసలు గింత నడపడం చేతగాని వాళ్ళను ఎవడెక్కుమన్నాడు? ఎక్కించిన మనపు తప్పు చేసినామా అని చెప్పి ఫీల్ అవుతూ ఉన్నారు. ఇట్లా గీది కూడా నడపలేని పరిస్థితుల్లో ఉంటే ఇక భవిష్యత్తులో మరి కాంగ్రెస్ని మళ్ళీ రాణిస్తారా? అసలు రేవంత్ రెడ్డి అసలు నేను నమ్ముతారా? రైతులకు ఎవరైతే బాగా చేస్తారో అనేది చూసుకొని ఇలా భూతద్దం పెట్టుకొని మరి చూసుకొని వేసుకోవాల్సిన పరిస్థితికి వచ్చేసింది. ఇసుకపోయింది అంతా. నేనేమంటా ఉన్నా, 2 నెలలు అయితే ఈ గ్రామాలలో ఎన్నికలు పెట్టుకొని గిది వేయడానికే గిన్ని తంటాలు పడతా ఉన్న వీళ్ళు మరి ఎన్నడూ ముందర పడతారు? ఒక్కసారి స్థానిక సంస్థల ఎన్నికలు అయిపోయాక, లోకల్ బాడీస్ అయిపోయాక అసలు మనని మనం పట్టించుకుంటారా? మన గురించి ఎవడన్నా ఒక్కడన్నా ఆలోచన చేస్తారా? అసలు చేస్తారా? మనకు రైతు భరోసా అనేది పడుతుందా? ఇట్లా గ్రామాలలో మాట్లాడుతూ ఉన్నారు. సో 4 ఎకరాలు కూడా రీచ్ కాలేదు. వీళ్ళు అప్రకటితంగా ఏమన్నా సీలింగ్ పెట్టిరేమో అని భయం ఉన్నది చాలామందికి. అంటే ప్రకటించి పెట్టడం ఒకటి, చెప్పకుండానే పెట్టడం ఒకటి. సాగుకు యోగ్యమైన అని అన్నారు వీళ్ళే. ఎక్కడ కూడా ఎవరికి వెయ్యమని చెప్పలేదు, ఎవరికి ఆప్తమని చెప్పలేదు. నేను కూడా ఏం చెప్పినా అంటే మార్చి 31 లోపు కనీసం 10 ఎకరాల రైతుల కన్నా వేయండి. 10 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులు చిన్నకారు సన్నకారు ఉంటారు. యాక్చువల్గా 15 అయినా 20 ఎకరాలైనా కొన్ని జాగాలలో వాచ్మెన్లుగా పనిచేస్తూ ఉన్నారు. ఆ భూములకు నీళ్లు లేక బోర్లు పడక. కానీ ఈ నాయకులు, ఈ దొంగ నాయకులే గతంలో ఎన్నోసార్లు అసెంబ్లీలో, చట్టసభలలో కానీ బయట బహిరంగ సభలలో కానీ మాట్లాడింది మనం విన్నాం. ఇదే రేవంత్ రెడ్డి 20 ఎకరాలున్న రైతు వాచ్మెన్ పని చేసుకుంటుంటే నేను చూసినా, ఆడ బోర్లు పడక, వ్యవసాయం చేసుకోలేక, నీళ్లు లేక ఆయన అదంతా కూడా వదిలేసి వచ్చి భూమి పడవ పెట్టి వాచ్మెన్ జాబ్ చేసుకుంటున్నాడు అని చెప్పిన మీరే, ఇలా 20 ఎకరాల రైతే గట్లున్నాడని చెప్పిన మీరే కనీసం 10 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకి ఎందుకు మీరు టకీమని చెప్పి 3 నెలల్లో కూడా టకీ అని వస్తలేదని చెప్పండి. అట్లా రానప్పుడు మీరు చెప్పాల్సింది ఏముండే? రుణమాఫీని ఎట్లయితే బొందబెట్టిరో ఇలా రైతు భరోసాను కూడా బొందబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అది మీరు ఏం చెప్పాలి? మేము ఇప్పటి నుంచి ఇప్పటిదాకా పెట్టుకున్నాము, ఈ టైం లైన్లో అందరికీ వస్తుందని చెప్పాలి. అది కూడా 2 లక్షల లోపు అందరికి వస్తుంది, 2 పైన కట్టుకుంటే మీకు కూడా వస్తుందని చెప్పిన మీరు ఇలా దాని గురించి మాట్లాడేటోడు కూడా దిక్కులేడు. అంతో ఇంతో రైతుల గురించి ఏదైనా మంచి మాట్లాడుకుందామంటే మీకు విషయం చెప్పాలన్నా, మీరు నమ్మరు, నా కోసానికి పోలీసులు వచ్చేసారు. నా కోసానికి మా ఇంటికాడికి పోలీసులు వచ్చేసారు. నేను లేనప్పుడు వచ్చే వాళ్ళు తీసుకున్న డేటా కానీ లేకపోతే నా గురించి ఇన్ఫర్మేషన్ కానీ అన్నీ జరిగిపోయినాయి.
నేను అది కూడా ఒక కారణం, నేను రాకపోవడానికి దానికి ఒక కారణం ఉంది, నేను చెప్తా, నేను దాన్ని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ప్రతిదీ ఓపెన్గా లైవ్లో చెప్తే కూడా రేపొద్దున మనం చేసే పనులకు అడ్డంకులు అయితే అని చెప్పి కూడా నేను ఆలోచిస్తూ ఉన్నా, అంతే తప్ప ఇంకోటి ఏం లేదు. నా పైన ఎంక్వైరీ కూడా నడుస్తూ ఉంది, నా దగ్గర కూడా వచ్చిండ్రు. సో నేనేదో రైతులను రెచ్చగొట్టి అసెంబ్లీకి ముట్టడానికి ప్రయత్నం చేపిస్తున్నట్టు, లేకపోతే గ్రామాలలో నాయకుల గల్లాలు బట్టి అడగడానికి కొట్లాడడానికి చెప్పి రెచ్చగొడుతున్నట్టుగా వాళ్ళు ఇలా నా పైన కూడా ఒత్తిడి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే నేను నా ఆలోచనను మాత్రం ఆపలేదు. నా గొంతు 4 రోజులు వినిపించకుండా చేయవచ్చు, లేదా ఇంకొంచెం దాని టెంపర్మెంట్ ఏమన్నా తగ్గిస్తే తగ్గవచ్చు, తప్ప ప్రయత్నాన్ని అయితే ఆపలేరు. నేను గతంలో కూడా చెప్పిన, ఎవరు ఏం చేసుకుంటాడో చేసుకొని, ఏ జరిగితే జరుగుతుంది. లక్షలాది మంది రైతులు ఉన్నారు ఇవాళ, అంతమంది పడుతున్న బాధను కూడా చెప్పకపోతే నా జర్నలిజం ఎందుకు, నా ఛానల్ ఎందుకు, నేనెందుకు అని మొదటి రోజు ఏదైతే చెప్పినో ఇవాళ కూడా అదే స్టాండ్ మీద ఉన్నా. తప్పకుండా మీ సమస్యల మీద మాట్లాడడానికి నేనున్నా అని చెప్తూ, ఇగో ఇక్కడ 3.5 ఎకరాలు కూడా ఇంకా రీచ్ కానటువంటి రైతు భరోసా ఎప్పుడు రీచ్ అవుతుంది? 10 ఎకరాల వరకు ఏసీ ఉండాల్సి ఉండే, ఇవాళ మనం అడగడం అయిపోయింది, గట్టిగా మాట్లాడైపోయింది, తిట్టుడైపోయింది, కొట్లాడైపోయింది. ఇలా బతిమలాడకాడికి వచ్చినాం, బతిమలాడే పరిస్థితి వచ్చింది. అయ్యా సన్నకారు చిన్నకారు రైతులను బతికించండి అయ్యా, సంపకండి అయ్యా అని బతిమలాడుకునే పరిస్థితి వచ్చింది. వీళ్ళకు ఒక 10 ఎకరాల లోపు కనుక పడి ఉంటే మిగిలిన ఎట్లయినా 10 పైన ఉన్నోళ్ళు 20 ఎకరాలు ఉన్నోళ్ళు సరే, కొద్దిమంది అట్లున్నా కొద్దిమంది కొంత స్థితిమంతులు ఉంటారు, లేదా పంట కొంచెం మంచిగా వస్తే కొంత వాళ్ళ ఆదాయం చూస్తారు. కాబట్టి ఈ కొంచెమే ఉన్నటువంటి ఈ భూమి ఉన్న రైతులకి ఎందుకు ఇంకా కంప్లీట్ చేయలేదు, ఎప్పటిలోపు చేస్తారని నేను అధికారులను అడిగిన. చేస్తే మా దగ్గర ఏమి ఇన్ఫర్మేషన్ లేదు సార్, మాకేమీ తెలియదు సార్, అది ఎప్పుడు వస్తుందో మాకు చెప్పారు సార్, మాకేం తెలియదు అని చెప్తా ఉన్నారు. అయితే అందులో ఉన్నటువంటి పై అధికారి ఎవరైతే ఉన్నతాధికారి ఉంటాడో ఆ ఉన్నతాధికారిని అడిగితే చెప్పిన మాట, ఇప్పుడు ఈ ఫైనాన్షియల్ అంటే ఏప్రిల్ స్టార్ట్ అయింది కదా, ఏప్రిల్ ఫుల్ చేసిరా సార్ అని అడిగినాను డైరెక్ట్గా. మీరు రైతులని ప్రజలని ఏప్రిల్ ఫుల్ చేసి పడేసారు కదా, వేస్తామని చెప్పి ఆశ పెట్టి లాస్ట్కి దాన్ని 0 చేసారు కదా అని అంటే, లేదు ఖచ్చితంగా ఈ వారం నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతాయి, బుధవారమో గురువారమో చెప్పిండు ఆయన. సో ఇవాళ కానీ రేపటి నుంచి కానీ ఈ మిగిలిన 4 ఎకరాలు 5 ఎకరాలు అనుకుంటే స్టార్ట్ అవుతాయని చెప్తున్నారు. కానీ కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు 5 ఎకరాల వరకేనట, ఆ తర్వాత పడదట అని అంటూ ఉన్నారు. 5 ఎకరాల వరకేనట. ఇప్పుడు ఊరుకుందామా? నేను మొన్న కూడా చెప్పిన, రుణమాఫీ కాకపోతే ఎట్లా చేస్తున్నాం, రైతు భరోసా రాకపోతే ఏం చేద్దాం, మరి రైతులలో ఐక్యత ఎట్లా, మీరెందుకు ఎక్కడికక్కడ ఎవరిని నిలదీయలేని పరిస్థితికి వచ్చిండ్రు, ఏ సమస్య ఉన్నదని చెప్పి కూడా అంటా ఉన్నా. అయితే 33 జిల్లాలకు వెళ్ళి ఎవరెవరైతే ఇలా అంటే మన వాట్సాప్ గ్రూప్లో కానీ లేకపోతే మెసేజ్లో కానీ పెట్టిన వాళ్ళు ఉన్నారో, ఆ బాలచంద్ర అన్న, సీను రెడ్డి వాళ్ళంతా కూడా ఏదో ఒక ప్రయత్నంలో ఉన్నారు. తప్పకుండా నా సపోర్ట్ ఉంటుంది, మీకు ఎట్లా కావాలంటే అట్లా నేను ముందరొస్తా. పైగా మనం కూడా చాలామంది రైతులతో మాట్లాడుతూ ఉన్నాం, అందరూ కూడా వచ్చే విధంగా అండ్ ఎక్కడ పోవాలి, ఏంది, ఎట్లా చేద్దాం అనేది కూడా నేను ఓపెన్గా లైవ్లో మాట్లాడలేని పరిస్థితి ఉన్నది. మీరు ఎవరన్నా అపార్థం చేసుకుంటే నేనేం చేయలేను. నేను లైవ్లో చెప్పొచ్చు ప్రతి విషయాన్ని, ఏం జరిగింది, లోపల ఏం జరుగుతుంది, అది ఇది చెప్తే ఏమవుతుందంటే కొంత మన పనికి అడ్డంకులు వస్తాయి, మన పని ముందర పడదు. అందుకోసమే నేను కొన్ని చెప్పలేకపోతా ఉన్నా. అది గ్రూప్లో చాట్ చేస్తా, అవసరమైతే గ్రూప్లో చాలామంది రైతులు ఉన్నారు, ఒక్కరిద్దరు లేరు, 100 మంది రైతులతో టచ్లో ఉన్నాను నేను.